అసలు నీకు ఎన్ని ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి? ఒకటి ఉండడమే ఎక్కువ, ఒకటి చాలులే అని అనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. ఫాలో చెయ్యి, మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఈజ్ శ్రీరామ్ శేఖర్, ఏ చార్టర్డ్ అకౌంటెంట్. ఎపిసోడ్ 1 ఆఫ్ బేసిక్ ఫైనాన్స్. జనరల్గా ఇన్కమ్ని 3 టైప్స్గా క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ వన్, యాక్టివ్ ఇన్కమ్ అంటే మన రెగ్యులర్ ఇన్కమ్, అంటే మన శాలరీ ఇన్కమ్ కానీ బిజినెస్ ఇన్కమ్ కానీ, అంటే పని చేస్తే మాత్రమే డబ్బులు వస్తాయి. ఇది టైం డిపెండెంట్. జనరల్గా అందరి దగ్గర ఈ ఒక్క ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. సెకండ్ వన్, ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఇనిషియల్గా ఒక్కసారి ఎఫర్ట్ పెడితే దాని నుంచి మనకు వచ్చే రిటర్న్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ డివిడెంట్ ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్, ఇలాంటివన్నీ కూడా. ఇక్కడ టైంని కాదు, సిస్టమ్ని పని చేయిస్తాం అనమాట. అంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో డిసైడ్ చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని అక్కడ తీసుకొని వెళ్ళి పెడతాం. ఆ తర్వాత దాని నుంచి మనకి మంత్లీ కానీ ఇయర్లీ కానీ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. థర్డ్ వన్, పోర్ట్ఫోలియో ఇన్కమ్. పోర్ట్ఫోలియో ఇన్కమ్ అంటే ఇది అన్రియలైజ్డ్ ఇన్కమ్. మనం ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అసెట్ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. అంటే స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవి మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులకి ఇంక్రీజ్ అవుతాయి. సేల్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాఫిట్ని మనం ఎంజాయ్ చేయగలం. నీ దగ్గర ఈ 3 ఇన్కమ్స్లో ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయో కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.